మనం రోజూ చూస్తున్న వీడియోస్, ఫార్వర్డ్ ట్వీట్స్ అన్నీ కూడా నిజమని నమ్ముతున్నామా? లేదా మనం తెలియకుండా మ్యానిప్యులేషన్‌కి గురవుతున్నామా? ఈరోజు నేను మీకు ఇండియాలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ చెప్తాను. అవి చూస్తే మీకు సోషల్ మీడియా పవర్ ఏంటో క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్‌ది పెట్రోల్ షార్టేజ్ రూమర్. రీసెంట్‌గా ఇండియాలో పెట్రోల్ షార్టేజ్ అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వార్ కారణంగా ఇండియాలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ వస్తుందని, ఈ మెసేజ్ వాట్సాప్ గ్రూప్స్, యూట్యూబ్ వీడియోస్, ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయింది. దాని రిజల్ట్ ఏమైందో మనకి తెలుసు. పీపుల్ ఇమ్మీడియేట్‌గా పానిక్ అయ్యారు. పెట్రోల్ బంక్స్ దగ్గర లాంగ్ క్యూస్. చాలామంది అన్నెసెసరీగా ఫ్యూయల్ స్టాక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్. నిజంగా షార్టేజ్ ఉందా? లేదు. గవర్నమెంట్ అఫీషియల్‌గా క్లారిటీ చేసింది. ఇండియా దగ్గర సఫిషియెంట్ ఫ్యూయల్ రిజర్వ్స్ ఉన్నాయి. సప్లై నార్మల్‌గా నడుస్తుంది. వైరల్ న్యూస్ టోటల్‌గా మిస్‌ఇన్ఫర్మేషన్ అని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అదే రూమర్ సైకాలజీ. ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల పీపుల్ లాజిక్ యూజ్ చేయరు. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతారు. సేఫ్ సైడ్ కోసం పానిక్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్, పెట్రోల్ అయిపోతుందని వింటేనే నాకు దొరకకపోతే అని ఫియర్ వస్తుంది. అందుకే క్యూ కడతాం. సో యాక్చువల్లీ షార్టేజ్ లేకపోయినా డిమాండ్ సడన్‌గా పెరిగిపోతుంది. టెంపరరీగా షార్టేజ్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల రియల్ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఇంకో రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కేరళలో ఎలక్షన్స్ టైంలో ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మరియు ఎలక్షన్ కమిషన్‌ని రాంగ్‌గా చూపిచ్చారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందేంటంటే అది రియల్ వీడియో కాదు. ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో. పోలీస్ ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకున్నారు. కేస్ రిజిస్టర్ చేశారు. ఆ అకౌంట్‌ని ట్రాక్ చేశారు. అసలు ఇలాంటి వీడియోస్ చేయడానికి కారణాలు పబ్లిక్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి, పొలిటికల్ ఒపీనియన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి, ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. అఫ్‌కోర్స్ పాలిటిక్స్‌లో ట్రూత్ కన్నా పర్సెప్షనే ఇంపార్టెంట్. ఒక ఫేక్ వీడియో వైరల్ అయితే లక్షల మంది చూస్తారు. ఇప్పుడు ఏఐ ఏది రియలో, ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం. డైరెక్ట్‌గా నమ్ముతారు. దాని రిజల్ట్ ఏంటంటే పీపుల్ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. లీడర్స్ మీద ట్రస్ట్ తగ్గిపోతుంది. సో, ఇలాంటివి చూసినప్పుడు మనం సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇమ్మీడియేట్‌గా నమ్మకూడదు. షేర్ చేయడానికి ముందు వెరిఫై చేయాలి. అఫీషియల్ సోర్సెస్ చెక్ చేయండి. డిఫరెంట్ న్యూస్ ఛానెల్స్ కంపేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వకండి. లాజికల్‌గా ఆలోచించండి. సో, సింప్లీ ఈ రూల్‌ని వాడండి. అదే స్టాప్, థింక్, వెరిఫై. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.